సుష్మా, నీకు వంట చేత కదని నాకు తెలుసు. అనవసరంగా ఎందుకలా చేతులవి కోసుకుంటావు? నాకు రాకపోయినా నీ గురించి నేర్చుకోవాలి కదా గోపి. నేనిక్కడే ఉండాలి అంటే నీకు నచ్చినట్టుగా ఉండాలి. నీకు నచ్చిన వంట వండి పెట్టాలి. అందుకే ప్రయత్నిస్తున్నాను. నాకు నచ్చినట్టుండు చాలు, అంతేకాని నా గురించి వంట చేసే ప్రయత్నంలో ఇలా కాళ్ళు చేతులు కోసుకోకు. ఈ రోజుకు నువ్వు రెస్ట్ తీసుకో. మధ్యాహ్నం లంచ్ ఏంటన్నది నేను ఏర్పాటు చేస్తాను. పర్లేదు గోపి, నేను చేస్తానులే. చెప్పాను కదా, నేను ఏర్పాటు చేస్తాను. ఇక నువ్వేం చేయకు. మట్టిని నమ్ముకొని బ్రతికిన వాణ్ణి, వ్యవసాయాన్ని ఊపిరిగా చేసుకుని బ్రతికిన వాణ్ణి, అందరి మంచి కోసం ఆలోచించేవాణ్ణి. నేనక్కడ ఆశ్రమం పెట్టింది అది నా స్వార్థం కోసం కాదు, ఎంతో మందికి నీడనివ్వాలని మంచి ఉద్దేశంతో పెట్టిన ఆశ్రమం అది. నువ్వక్కడ కోట్లు విలువ చేసే స్థలం కోసం చూస్తున్నావు, కానీ నేను అక్కడ ఆశ్రయం పొందుతున్న మనుషుల కోసం చూస్తున్నాను. అదే నీకు నాకు ఉన్న తేడా. నా వాళ్ళ జోలికొస్తే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు. అన్యాయానికి తల వంచే ప్రసక్తే లేదు. ముందు అది తెలుసుకో. కబ్జా చేసిన స్థలం మీద నీకే అంత మమకారం ఉంటే సొంత స్థలాన్ని నేనెలా వదులుకుంటాను? ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకు బాగా తెలుసు. అన్యాయంగా మా స్థలాన్ని కొట్టేయాలని చూస్తున్నాం. నీ అధికారాన్ని ఉపయోగించి మమ్మల్ని అక్కడి నుంచి గెంటేయాలని చూస్తున్నాం. కానీ అది నీ తరం కాదు. ఇది చెప్పడానికి వచ్చాను. చూడు సూర్యం, నువ్వు చెప్పే నీతులు వినడానికి చాలా బాగుంటాయి, కానీ బలము బలగం ఉన్న నేను మాత్రమే అనుకున్నది సాధిస్తాను. నువ్వు నన్నేమీ చేయలేవని తెలుసుకో. అనవసరంగా వచ్చి మాట్లాడి నా టైం వేస్ట్ చేసి నాకు మరింత కోపం తెప్పించుకో. ఏ సెక్యూరిటీ, ఇతను బయటికి గంటేయండి. దాసు, నువ్వు తప్పు చేస్తున్నావు. తీసుకెళ్ళండి. కానీ తప్పు చేస్తున్నావు దాసు. దాసు, నువ్వు ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావో నాకు తెలియదు, కానీ స్వార్థం కోసం చేస్తున్నావని మాత్రం నాకు అర్థమైంది. న్యాయం మీద అన్యాయం గెలిచినట్టు చరిత్రలో లేదు, భవిష్యత్తులో రాదు. తప్పు నా వైపు లేదు కాబట్టి నన్ను ఓడించడం నీ తరం కాదు. ఆశ్రమాన్ని కదపడం నీ వల్ల కాదు. నేను పేదరికంలోనే పుట్టాను, కానీ పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలని ఎన్నో కలలు కన్నాను. ఆ అదృష్టం నాకు లేదు అనుకున్నప్పుడు మీ గురించి నాకు తెలిసింది. మీరు స్థాపించిన విద్యా ట్రస్ట్లోనే నేను ఉన్నత చదువులు చదువుకున్నాను. చదువుకోవాలనే సంకల్పం ఉన్నవారికి ఎంత చదువైనా చెప్పించడానికి ఎంత ఖర్చైనా అది మీరు భరించడానికి ఆ స్కూల్కి మీరు కొన్ని కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లు చేశారు. దానివల్ల ఎంతోమంది పిల్లల జీవితాల్లో వెలుగు నిండిందని తెలిసిన మరుక్షణాన మీరు మాలాంటి వారికి దైవంలా కనిపించారు. అందుకే మిమ్మల్ని నేను నాన్న అని పిలుచుకుంటున్నాను. మాలాంటి వాళ్ళ గురించే మీరు ఎంత ఆలోచించారు అంటే నిజంగా మీ కడుపున పుట్టిన పిల్లల గురించి మీరు ఎంత గొప్పగా ఆలోచించుంటారు. వాళ్ళిప్పుడు ఎంతో ఉన్నతంగా ఉంటుంటారు. ఎప్పుడైనా అవకాశం దొరికితే మీ పిల్లల్ని కలుసుకోవాలని
మీ గురించి వాళ్ళకి చెప్పాలని, మీ దయతో నేనీ స్థానంలో ఉన్నానని, వాళ్లతో ఈ విషయాలు ఎప్పటికైనా పంచుకోవాలని నాకు ఉంది. కానీ నాకు ఊహ తెలిసేసరికే మీరీ లోకంలో లేరు అన్న నిజం స్కూల్ ప్రిన్సిపల్ గారు చెప్పారు. కనీసం మిమ్మల్ని చూడలేకపోయినా ఏదో ఒకరోజు మీ పిల్లల్ని చూసే అదృష్టం నాకు కల్పించమని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నాను. నేను నేర్చుకున్న విద్యకి, నేనున్న ఈ స్థాయికి, ఈరోజు నేను అనుభవిస్తున్న ఈ హోదాకి మీరే కారణం. మీ దయే కారణం. మీరు వెలిగించిన జ్యోతి ఇది. ఎప్పుడూ మంచి వైపే ఉంటానని, మంచి పనులే చేస్తానని, అన్యాయానికి కొమ్ము కాయను అని మరొక్కసారి మీ ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను. సుష్మా, 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 నీ చేతికి దెబ్బ తగిలిందని గోపి నాకు చెప్పాడు. ఎలా ఉంది? ఏ ప్రాణం పోయిందనుకున్నావా? అదేంటమ్మా అలా అంటావు? నువ్వు నా తమ్ముడి భార్యవి. నువ్వు మా ఇంటి మనిషివి. నీకేదైనా చిన్న ఇబ్బంది కలిగింది అంటే అది మా అందరికీ బాధగా ఉంటుంది కదా. చెప్పాను కదా, బాధపడిపోయే అంతగా ఏమీ కాలేదు అని. మరి ఎందుకు అంతలా బాధపడుతున్నావు? సుష్మా, నేనెలా మాట్లాడినా అది నీకు ఇబ్బందిగానే అనిపించొచ్చు. కానీ అభిమానాన్ని మాత్రం అవమానించేలా మాట్లాడకూడదమ్మా. ఇంతకీ ఇప్పుడెందుకొచ్చావు చెప్పు. అదే, నువ్వు వంట చేయలేక ఇబ్బంది పడుతున్నావు. ఇంటికి వెళ్ళి సుష్మాకు సాయం చేయని గోపి నాతో చెప్పాడమ్మా. మళ్ళీ ఇక్కడికొచ్చి నీకు సాయం చేస్తూ నీతో వంట చేయించడం ఎందుకని మీ ఇద్దరికీ ఇష్టమైనవి నేనే దగ్గరుండి వండి తీసుకొచ్చాను. గోపి కూడా భోజనానికి వస్తానని చెప్పాడు కదా, వాడికి ఇష్టమైన వంకాయ కూర చేసుకుని తీసుకుని వచ్చాను. వాడు వచ్చాక తింటాడులే. ముందు నీకు భోజనం పెడతాను, నువ్వు తిను. సుష్మా, ఏంటి పని? ఇంకా ఎందుకు నటిస్తున్నావు? మేం బాగుండాలని నువ్వు కోరుకోవటం లేదా? మా జీవితాల్లోకి ఎందుకు వస్తున్నావు? ఏం మాట్లాడుతున్నావు సుష్మా? నేను మీ జీవితంలోకి రావడం ఏంటి? కాకపోతే మరి ఇంకేంటి? కూరగాయలు కోస్తుంటే ఆ మాత్రం చెయ్యి తెగదా? ఎప్పుడు నీకు చెయ్యి తెగలేదా? అంత మాత్రాన నువ్వు వండటం మానేసావా? ఈరోజు గోపి వద్దన్నాడు కాబట్టి నేను వంట చెయ్యలేదు. నా గోపి కోసం నేను చూసుకుంటాను. మధ్యలో నీ బోడి పెత్తనమేంటి?